హాయ్ అండి అందరికీ 4 డేస్ నుంచి వర్షం అయితే విపరీతంగా కురిసేస్తుంది. సో నేను పైకైతే టెర్రస్ మీదకైతే రాలేదు. నా మొక్కలన్నీ ఎలా అయిపోయినాయి అంటే అలా అయిపోయినాయి. కానీ వాతావరణం అయితే చల్లగా ఉంది కాబట్టి పప్పు అలానే గోంగూర కాంబినేషన్ వేసుకుని వేడివేడిగా తింటే భలే మజాగా ఉంటుందని పైకి అయితే వచ్చేసేసి నేను గోంగూర అయితే తెంచుతున్నాను. నా మొక్కల పరిస్థితి అయితే చాలా దారుణంగా అయితే ఉందని చెప్పాలి. పైకి వచ్చి నాకు వీడియో తీయమని ఎవరిని అడిగినా అమ్మో వర్షం వస్తుంది రానని అన్నారు. కొంచెం లైట్గా అయితే వర్షం తగ్గింది. అలానే చినుకులు చిన్న పడుతూ ఉన్నాయి. గాలి అయితే విపరీతంగా వేసేస్తుంది. చాలా వర్షం అయితే పడుతుంది. మాకు 4 డేస్ నుంచి అసలు అడుగు బయట పెట్టడానికి లేకుండా కూడా వర్షం అయితే కురిసేస్తూ ఉంది. కానీ పప్పుతో గోంగూర కాంబినేషన్ వేసుకొని తినేయాలనే ఆశ అయితే కలిగింది కాబట్టి గోంగూర అయితే కోసేస్తున్నాను. ఇక నా పాటలు అయితే చూడాలి. నేను ఒక్కదాన్ని వీడియో తీసుకోవడం కాబట్టి ఇలా తెంచుకుంటూ మీతో షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీస్తున్నాను. చూస్తున్నారు కదా మొక్కలన్నీ వాలిపోయినాయి. నేను 4 డేస్ నుంచి రాక పచ్చిమిర్చి అయితే బాగా విపరీతంగా అయితే చక్కగా వచ్చినవి. అవి అయితే తెంచుతున్నాను. చూద్దాము. ఒక మొక్క అయితే వంగిపోయింది కూడా ఎక్కువగా ఉండడం వల్ల. చూద్దురు ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడక్కడ ఒక్కొక్క చోట వేసాను నేను. మధ్యలో కొన్ని విత్తనాలు అయితే చల్లితే 1-2 మొక్కలు అయితే వచ్చినాయి. అలా అవన్నీ సరిపోతాయి. ఎక్కువైతే కొయ్యను, ఎందుకంటే కర్రీకి ఎంత కావాలో అంతే తుంచుకుంటాను. మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పాను, నేను అన్నీ తుంచడం అయితే చెయ్యను. ఏ రోజుది ఆ రోజే తుంచుకుని ఫ్రెష్గా అయితే పట్టుకెళ్తాను. ఈ టబ్బు చూడాలి పగిలిపోయిన దానికి కొంచెం నేను అక్కడ కవర్ అయితే అడ్డు పెట్టి మొక్కనైతే వేసాను. మొత్తం మట్టి అంతా పగిలిపోయింది. దాని నుంచి కొట్టుకుని వెళ్ళిపోయింది వర్షానికి. ఇంకా మొక్క అయితే వాలిపోయింది. చెట్టు నిండా అయితే కాయలు ఉన్నాయి. ఆ బరువుకి ఇదేమైందంటే శుభ్రంగా వాలిపోయింది ఆ మొక్క అంతాను. దాన్ని కొంచెం ఏమైనా సపోర్ట్ చేసి పెట్టాలి. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా ఎన్ని మిరపకాయలు ఉన్నాయంటే నిజంగా చాలా మిరపకాయలు అయితే నేను తీసాను. ఎందుకంటే బాగా రెడీ అయిపోయి 4 డేస్ నుంచి రాలేదు కాబట్టి. సో ఇలా మన చేతులతో పెంచుకుని తింటా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. గాలి అయితే చాలా విపరీతంగా అయితే వేసేస్తుంది. ఎగిరిపోయి అంతలాను చిన్ని కుండీలన్నీ కూడా దాని మీద కొంచెం సపోర్ట్ చేసి పెట్టినవన్నీ కింద పడిపోయినాయి. చాలా ఇదిగానే గాలి వేసేస్తుంది. ఈరోజు స్కూల్కి కూడా సెలవు ఇచ్చేసారు, వర్షం అయితే విపరీతంగా ఉందనేసి. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకొక మిరప మొక్క ఏమైందంటే వాటర్ అందులో ఉండిపోయింది అనమాట. ఉండిపోయి పాపం ఆ చెట్టు అయితే చనిపోయింది. సో మిగిలిన మిరపకాయలన్నీ ఇలా పండిపోయినాయి. తీద్దామని చూస్తున్నాను కానీ రావట్లేదు. సో ఉంచేసాను. దీనికి కూడా మిరపకాయలన్నీ పండిపోయినాయి. అవి కూడా కట్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎన్ని మిరపకాయలు అయితే వచ్చినాయో. ఇక చూడాలి ఎలా ఉందంటే నా టెర్రస్ అంతా అసలు చూడలేకపోయినని చెప్పాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లిల్లీస్ అన్నమాట. లిల్లీలు అయితే కొన్ని విడిచినాయి. ఇవి లిల్లీస్ ఈవినింగ్ టైము ఆ మగ్గుల్లాగా ఉన్నాయి కదా, ఈ పల్లి స్మెల్ వస్తాయి నిజంగా విడిచేటప్పుడు. చాలా సూపర్గా అయితే ఉంటాయి. ఈవినింగ్ టైము బాగా బాగుంటాయి స్మెల్ అయితేని. కొన్ని పువ్వులు అయితే విడిచినాయి, అవి కూడా తెంచుకుందాము. ఇక పప్పు తాలింపుకైతే 4 రబ్బలు కరివేపాకు తెంచుకుంటున్నాను. గాలి అయితే అమ్మో చాలా విపరీతంగా అయితే వేసేస్తుంది. వర్షం ఇంకా చెప్పక్కర్లేదు. ఇక్కడైతే మనకి రోజెస్ అయితే విడిచినాయి. ఆ రోజెస్ని కూడా తెంచుతున్నాను. పాపకు పెడితే బాగుంటుంది కదా. సో ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఏదో చిన్న ఆనందం. ఎలానో స్కూల్కి అయితే పెట్టనివ్వరు. సో ఇంటి దగ్గర ఉండేటప్పుడైనా పెడితే బాగుంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ మనకి గోంగూర అనేది వేసాను. ఇది కూడా తెంచుకున్నాను నేను కొంచెం. సో ఇలా అక్కడక్కడ మొక్కలను అయితే పెట్టుకున్నాను. ఇదండి ఈరోజు హార్వెస్ట్. నా కూరకు సంబంధించినవి కట్ చేసుకుని అయితే వెళ్తున్నాను. కాస్త పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయని చెప్పాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. ఇక్కడ కిందకి దిగేటప్పుడు చూపిస్తున్నాను. మనకి ఇక్కడ మెట్ల మీద చిన్ని బౌల్స్లో పగిలిపోయినవి పెడతాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడూ రీయూజ్ చేస్తూ ఉంటాను అన్నీ.